STR न्यूज़ में आप सभी का इस्तकबाल है। कौमी शाहराह 44 पर जड़चला के करीब उस वक्त बड़ा हादसा पेश आया जब हाइड्रोक्लोरिक एसिड से भरे टैंकर को जगन ट्रैवल की तेज़ रफ्तार बस ने पीछे से टक्कर मार दी, जिससे केमिकल सड़क पर फैलकर धुआं उठने लगा। बस में मौजूद 26 मुसाफिर ड्राइवर की बरवक्त होशियारी से महफूज नीचे उतर आए और चंद अफराद को मामूली चोटें आईं। फायर ब्रिगेड और पुलिस ने फौरी कार्रवाई करते हुए धुएं पर काबू पाया और ट्रैफिक को रोककर सूरत हाल संभाली। हादसे के सबब शाहराह के दोनों जानिब 3 किलोमीटर तवील ट्रैफिक जाम लग गया, जिससे मुसाफिरों को शदीद मुश्किलात पेश आई। मुसलसिल पेश आने वाले बस हादसात के बायस अवाम में फैलने से मौजूद तशवीश में इस वाक़े ने मज़ीद इजाफा कर दिया। ताहम खुशकिस्मती से कोई जानी नुकसान नहीं हुआ। आइए देखते हैं STR न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। అవతల లారీ వస్తుంది, కారు సడన్ లో వచ్చినాడు. ఇది సెంటర్ లో వస్తుంది ఆయిల్ ట్యాంక్, యాసిడ్ ట్యాంకర్. ఎక్కడ గత్యంతరం లేదు, దానికి దయ తొలగింది. ఎక్కడ నుండి ఎక్కడ పోతారు? అది చిత్తూరు నుంచి హైదరాబాద్. అందాజ 6 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ను జగన్ ట్రావెల్ సంబంధించిన బస్సు వెనకాల నుంచి ఇట్టివ్వడం జరిగింది. బస్సులో అందాజ ఆ టైంలో 30 నుంచి 40 మంది వరకు ఉంటారు. ఎవరు కూడా ఎటువంటి గాయాలు కలగలేదు. వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి. కాకపోతే ఆ వాల్వ్ ఒకటి పగిలిపోవడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకేజ్ అవుతుంది. వాటికి వాటర్ కొట్టి న్యూట్రల్ చేస్తున్నాం. ఫైర్ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. బయట నుంచి ట్యాంకర్ కూడా తెప్పిస్తున్నాం. వాటితో న్యూట్రలైజ్ చేసి క్లియర్ చేసేస్తాం. చెప్పి బస్సు యాక్సిడెంట్ వల్ల మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన ట్యాంకర్ కొంచెం లీక్ కావడం జరిగింది. అది కంటిన్యూ లీక్ అవుతుంది. మన వాటర్ బ్రోజర్తో టెండర్తో మనం స్ప్రే చేయడం జరుగుతుంది. మనకి ఎటువంటి ఫైర్ అనేది లేదు. ఇక్కడ 40 మెంబర్స్ ప్రయాణికులు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అది ఫైర్ కావడానికి అవకాశం అయితే లేదు. అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ క్షేమంగానే ఉన్నారు. వాళ్ళు కూడా వేరే బస్సులో పంపించి